బహుజనుల ఓట్లతో అధికారంలోకి వచ్చి బహుజనులచే అణగద్రొక్కబడుతున్నారు. దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అందుకుని రిటైర్డ్ కలెక్టర్ విజయ్ కుమార్ ఐక్యత విజయ పథం పేరుతో పాదయాత్రను చేపట్టి ఈ రోజు గుంటూరులో మహా సంకల్ప సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకందరూ తరలి రావాలని కోరుతున్నానన్నారు. దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్. ఈ దేశంలో అధిక జనులు కలిగినటువంటి బహుజనులను భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులను కాలరాస్తున్న మనువాద పార్టీలకి సరైన సమయంలో బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు ఈరోజు విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఆ బహిరంగ సభకు చీరాల నుంచి 50 కార్లతోటి మరి దళిత బహుజనులు, అంబేద్కర్ వాదులు అందరం కూడా కలిసి వెళ్తూ ఉన్నాం. అయితే ఈ భారతదేశంలో మరి భారత రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి ఓటు మాత్రమే దళిత బహుజనులకు ఉంది, కానీ హక్కులు ఏమాత్రం లేవని ఈ మనువాద పార్టీలు భావిస్తూ ఉన్నాయి. అయితే ఓట్లు మన ఈ హక్కులు అధికారం వాళ్ళదనే దృక్పథంతో మన ఓట్లు మనమే వేసుకొని ఈ దేశంలో రాజ్యాధికారాన్ని స్థాపించుకోవాలనే దిశగా మరి విజయ్ కుమార్ గారు ఈరోజు ఒక మహాపాదయాత్ర చేసి ఈరోజు విజయవాడలో పెద్ద సంకల్ప సభ జరుపుతున్నాడు. ఆ సభకు వేలాదిగా జనాలు తరలి వెళ్తున్నారు. కాబట్టి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. विजय